వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ కీలక పాత్ర పోషించిందని, ఓ అభ్యర్థి 50,000 ఓట్లతో అపూర్వ విజయం సాధించడంలో ముఖ్య భూమికను వహించిందని, ఖచ్చితమైన బూత్ స్థాయి ఫలితాలను అందించడమే కాకుండా తక్కువ వ్యయంతో వినూత్న ప్రచారాలను నిర్వహించగలిగేలా ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేయడంతో విజయం సాధించిందన్నారు. విధాత సీఈఓ రాజ్ జనగాం. నేను మా సీనియర్ టీం మెంబర్స్ ఇక్కడ విధాత కన్సల్టింగ్ నుండి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. మేము ఒక పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీ అండి. ఇందులో మేము ఒక అభ్యర్థి ఎలక్షన్ గెలిచేందుకు మా కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందని అసెస్ చేసి వాళ్ళతోటి మేము పొలిటికల్ కన్సల్టింగ్ అరేంజ్మెంట్ చేసి 3 months 6 months వాళ్ళతో పనిచేస్తాము. సో అందులో మేము డిఫరెంట్ రకాలైన సర్వీసెస్ ఇస్తాము. ఒకటి మనము సోషల్ మీడియా మేనేజ్మెంట్ అందరూ తెలిసింది కాబట్టి అది ఈజీగా స్టార్ట్ అవుతుంది. కానీ డేటా అనాలిసిస్, సెఫాలజీ, డేటా అనలిటిక్స్, పొలిటికల్ జర్నలిజం, పొలిటికల్ రిపోర్టింగ్, వాళ్ళకి ఏమవుతుందో ఆన్ గ్రౌండ్ లో రీసెర్చ్ చేసి కంటెంట్ చేసి దాన్ని ఒక నేరేటివ్ వాళ్ళకు ప్రజల దాకా తీసుకెళ్లటము. దెన్ మనము ఫీల్డ్ లో స్టాఫ్ ని పెట్టి వాళ్ళ క్యాడర్ తోటి కలిసి ఆ రిజల్ట్స్ తీసుకురావటము, ఓటర్స్ తోటి కనెక్షన్ పెంచటము, లోకల్ గా మేనిఫెస్టో తయారు చేయటము, లోకల్ గా క్యాడర్ మధ్యలో ఏమవుతుంది, ఆపోజిషన్ మధ్యలో ఏమవుతుంది అనేది కొంచెం ఇంటెలిజెన్స్ టీమ్ ని నడిపి ఇంటెలిజెన్స్ వాళ్ళ దాకా తీసుకురావటము. లాస్ట్ కి వచ్చి ట్రైనింగ్స్ కూడా ఇవ్వటం. పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇవాళ రేపు చాలా మంది యంగ్ పిల్లలకు తెలియదు. అటువంటిప్పుడు పోలింగ్ ఏజెంట్స్ కి కూడా ట్రైనింగ్ ఇవ్వటము. పోలింగ్ బూత్ నాడు ఎట్లా అవుతుంది, మొబిలైజేషన్ ఎట్లా అవుతుంది, క్యాంపెయిన్స్ ఏం చేయాలి మన నియోజకవర్గంలో, మన పార్టీకి అనుకూలంగా మనం మొత్తం ఓటర్స్ కి ఏం వాళ్ళు చూస్తున్నారో అది డెలివర్ చేయగలిగే క్యాంపెయిన్స్ ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది మా ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండి. దీని కొరకు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. మేము ఇంతవరకు మంచి సక్సెస్ అయింది మాకు లాస్ట్ 2 years, ఎస్పెషల్లీ తెలంగాణ ఎలక్షన్స్. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో కూడా, తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ లో కూడా మేము క్యాండిడేట్స్ తోటి పనిచేసి వాళ్ళని గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం. స్టార్ట్ చేసేది ఒక అభ్యర్థి పిలుస్తేనే స్టార్ట్ చేస్తాం. సో ఇంకా వేరే వాళ్ళకి పనిచేయాలి. సో వాళ్ళకి ఒక గ్రౌండ్ రిపోర్ట్ లో ఎంత డెప్త్ కావాలి దానిపైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అన్నారు అనుకోండి, రాజ్ ఏం లేదు ఒక జస్ట్, సో డిపెండ్స్ అండి. ఇట్ కెన్ బి డన్ విత్ ఇన్ అ వీక్ ఆల్సో, ఇట్ కెన్ బి డన్ 2 months ఆల్సో, 2 నెలలు కూడా పడుతుంది. సో డిపెండ్స్ ఆన్ ఎంత డీప్ గా అండ్ అట్లాంటి బడ్జెట్స్ అండ్ అట్లాంటి ఫ్రీ హ్యాండ్ మాకు ఇస్తే అప్పుడు ఆ రిజల్ట్స్ వస్తాయి. మేము 3 కాన్స్టిట్యుయెన్సీస్ కంప్లీట్ ఫోకస్ చేసాం అండ్ అందులో 1 మెయిన్ మేము చాలా 50,000 మెజారిటీ తోటి సక్సెస్ఫుల్ అయింది మా లీడర్ క్యాంపెయిన్. మిగతా ఒక కాన్స్టిట్యుయెన్సీలో టికెట్ రాలేదు, టువర్డ్స్ స్లో డౌన్ అయింది, ఒక కాన్స్టిట్యుయెన్సీ గెలవలేదు. సో ముందు ఎలక్షన్ కంటే ముందు ప్రిపరేషన్ వర్క్ చాలా మంది లీడర్స్ కి చేసాము. అది వేరే అన్నట్టు సోషల్ మీడియా మేనేజ్మెంట్ వాళ్ళకండి యావరేజ్ గా కొంతమంది తక్కువ ఎక్కువ అవుతుంది.